హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత వారి పార్టీ కార్యకర్తలు, వారి అభిమానుల మీద జరుగుతున్న దాడుల గురించి ప్రతిరోజు ఆయన ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాంటివే చాలా సంఘటనలు జరిగినాయి. కొన్ని బయటికి వచ్చినాయి, మీడియాలో వచ్చినాయి, కొన్ని రానివి లక్షలు కోకొల్లలు. అలాంటివే జరిగినది వినకొండలో రషీద్ హత్య జరిగినప్పుడు ఆయన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన వెళ్ళినప్పుడు జనసందోహం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారు. ఆయన వెంట నడిచినప్పుడు సెక్యూరిటీ లేకపోయినప్పటికీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ అని చెప్పడానికి ఇదొక ముఖ్య ఉదాహరణ. అలాగే నంద్యాల జిల్లా సీతారాంపురం విలేజ్లో సుబ్బారాయుడు గారిని ఆ విలేజ్లో 3 కుటుంబాలు వారు ఆ 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏజెంట్గా పార్టిసిపేట్ చేశారని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా వారిని నడి రోడ్డులో కొన్ని వందల మంది ఆ ఊరిలోకి వచ్చి ఆ సుబ్బారాయుడు గారిని చంపేయటం. ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు పోలీసులు వందల సార్లు పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ వారు నిర్లక్ష్యం చేసిన తర్వాత వారు ఎవరైతే కత్తులు బాంబులు పట్టుకొచ్చిన వారు చంపేసి వెళ్ళిపోయిన తర్వాత క్షణాలలో ఆ విలేజ్ని మంచు కమ్మేసినట్టు ఆ ఊరిని కమ్మేసి పోలీసులందరూ ఇంట్లో నుంచి బయటికి కూడా మనుషులు రానివ్వలేదని చేశారని చెప్తా ఉన్నారు. 144 సెక్షన్ పెట్టి అలా ఎందుకు చేశారని చెప్పి అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వారు ఏమైనా అఘాయిత్యానికి పాల్పడతారేమో ఈ ఆవేశంలో అని చెప్పేసి వేల మంది పోలీసులను సీతారాంపురంలో దించారు. ఆ తర్వాత జరిగిన అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి సీతారాంపురం వెళ్తే అక్కడ వచ్చిన జనసందోహం అసలు ఇసుకేస్తే రాలనంతమంది జనం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదంటే ఇదే ఉదాహరణ. అయితే సెక్యూరిటీ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక 50 నుంచి 100 మంది ఆయనకు సెక్యూరిటీగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు వారు ఎవరూ లేకపోయినప్పటికీ ప్రజలు ఆయనతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ నాయకులే నాకు సెక్యూరిటీ అన్నట్టుగా ఆయన డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన కొంచెం ఆలోచించాలి సెక్యూరిటీ విషయంలో. ఈ విధంగా తన పార్టీ కార్యకర్తలను డైరెక్ట్గా రోడ్ల మీదనే చంపేస్తూ ఉంటే రేపు జరగరానిది ఏదైనా వీరు చేయరని మనం చెప్పలేం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కొన్ని డయాస్ల మీద చెప్తూనే ఉన్నారు, ఈ డెవిల్ను నేను చూసుకుంటాను, ఈసారి ఇంకా ఉండనివ్వనని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు. కాబట్టి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీతారాంపురంలో సుబ్బారాయుడు గారిని ఏ ప్రదేశంలో అయితే చంపారో అదే ప్రదేశంలో ఆయన నిలబడి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కొన్ని వందల సమస్యల గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు నాయుడు గారు, మీరు లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు గారే మీరు పెట్టిన రాజ్యాంగాన్ని మీరు ఫాలో అవుతున్నారు, కానీ ప్రజల కోసం మీరు చేయటం లేదు. మా మనుషులని, మా కార్యకర్తలని మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి తప్పు. మీరు ఈ పద్ధతి మీకు ఎవరు నేర్పించారు? రాజకీయాల్లో విలువలు లేని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యే ప్రస్తుతం గెలిచినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ప్రతి మండలానికి 2 కానీ 3 కానీ 4 కానీ చంపేయండి, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆయన విలేకరుల సమావేశంలో చెప్తున్నారు. ఇదేమి రాజకీయం? రాయలసీమలో ఈ రాజకీయమైనా నేర్చుకున్నది? అసలు చంపడము అనేది ఏంటిది? మా కార్యకర్తలను వారు ఇష్టం వచ్చినట్టు చంపుతున్నారు. ఇది ఏ విధంగా కక్ష కట్టారు? ఎందుకు కక్ష కట్టారు? మరి ఇలాంటివన్నీ మానుకుంటే మంచిది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజలను ఇలా బెదిరించి భయపెడితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోతారనుకుంటే పొరపాటు. ఇది వారు 5 సంవత్సరాల తర్వాత అయినా మనసులో ఉంటుంది. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇప్పటికి మాకు అమ్మఒడి వచ్చేది, రైతు భరోసా వచ్చేది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేవి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి ఉండేవి కదా అనేసి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మీరు మాత్రం పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వదిలేసి ఎప్పటికీ పేద ప్రజలను భయపెడితే మనం ఇచ్చిన హామీలన్నీ మనల్ని అడగకుండా ఉండారని ఆ రూల్లోనే మీరు వెళ్తున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు, ఇప్పటికైనా మీరు మానుకోండి అంటూ నంద్యాలలోని సీతారాంపురం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత సీఎం గారికి హెచ్చరించారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో. మనం ఎన్నిసార్లు చెప్పుకుంటున్నప్పటికీ ఈ దాడులు మాత్రం ఆగడం లేదు. చూడాలి మరి. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇలాంటి దాడులను ఆపేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.